ఈ లాస్ట్ చాప్టర్లో మనం అంటే పదచిత్రాలు, భావచిత్రాలు, ఊహా చిత్రాలు, ప్రతీకలు అని చెప్పి 4 రకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఆధునిక కవిత్వానికి సంబంధించిన విషయాలన్నమాట. మనము ఈ కవిత్వం అంటే వస్తువు ఒకటి ఇంపార్టెంట్ అనుకుంటే, అది ఎలా చెప్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శైలి, శిల్పము ఇవన్నీ మనం స్టాండర్డ్‌గా మాట్లాడుకునే రూపవాదము ఇదంతా విమర్శలు వస్తుంటాయి. సో, లక్షణాలు, అలంకారాలు ఇవన్నీ కూడా ఇంకా భాష ఇవి రకరకాలుగా మాట్లాడుకుంటాం. అలానే ఈ చెప్పే విధానము కొన్నిసార్లు వినేవాళ్ళలో లేదంటే పాఠకుల్లో రసోత్పత్తిని కలిగిస్తుంది. అలానే ఈ పద్య చమత్కృతితో చదివే వాళ్లకు హృదయాలను దోచుకున్నటువంటి మనం ఏదై ఒకటి ప్రబంధం చెప్పొచ్చంటే విజయ విలాసం. అది చెమకూరు వెంకట కవి రాసింది. అది చాలా ఫేమస్ అన్నమాట. చాలా చక్కటి ఉదాహరణలు ఉన్నాయి. హోప్‌ఫుల్లీ మనం ఎప్పుడైనా చదివితే బాగుంటుంది. లేదంటే మన ఆస్థాన విద్వాంసులు శేషగిరి గారు అది చదివి ఒక సెపరేట్ క్లాసులు కూడా పెట్టుకోవచ్చు మనం దానికి. అది విజయ విలాసం చాలా బాగుంటుందని చాలా మంది చెప్తారు. మనం చదువుకుంటే బాగుంటుంది. అలానే కవులు రాంబాబు గారు, చెప్పండి. విజయ విలాసానికి తాపీ ధర్మారావు హృదయాల్లోస వ్యాఖ్యానం రాశాడు. అది ఒకసారి లింక్ పెట్టినట్టు ఆహా, మీరు చెప్తే బాగుంటుంది అని. ఒకసారి చదివితే బాగుంటుంది. అదే నేనా ఎవరు వింటారు సార్? వినేవాళ్ళు ఉంటారండి. పక్కన కట్టేస్తారు. లేదు, కనీసం 10 మంది ఉంటే చెప్తాం. మేము వింటాం సార్, డోంట్ వర్రీ. వింటామండి. చూడండి. సో ఎనివే, శబ్దార్థాల అలంకారాలతో పాటు ఇంకొన్ని కూడా వీళ్ళు సాధనాలుగా తీసుకుంటారు. వాటిని మనము పదచిత్రాలు, ఇక్కడ దీంట్లో అంతా ఎంత చెత్తగా భావచిత్రాలు అని రాశారు. అక్క, బావ ఇలాంటిది ఉంది. ఊహా చిత్రాలు, ప్రతీకలు ఇవన్నీ అన్నమాట. సో ఇవేంటి అంటే మనకు ఆల్రెడీ అలంకారాల గురించి తెలుసు, ఛందస్సు గురించి తెలుసు. ఇదేంటి అంటే ఆధునిక కవిత్వంలో ఈ కవిత్వీకరణకు ఈ వాటిలో ఉండేటువంటి రూపాలకు ఇవి పేర్లు అనమాట. ఇవి వేటికవే విలక్షణంగా ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఇవి కవి యొక్క ప్రతిభకు, నిర్మాణ కౌశల్యానికి ఇది గీటురాళ్ళు అని కూడా చెప్పచ్చు. ఈ మొట్టమొదట మనము పదచిత్రం అనేది చూద్దాం. పదచిత్రం అంటే చిత్రకళకు మనమైతే ఎలా అయితే రంగులు వేస్తామో కవిత్వ కళకు పదాలు అనేది ఆవశ్యకం. అది అందరికీ తెలిసిందే. ఈ సీనారయ్య గారు ఏమన్నారంటే, చిత్రకారుడు రంగుల ద్వారా తన భావనకు ఆకృతి కల్పించి ప్రాణప్రతిష్ఠం చేసినట్టే కవి తన పదబంధాల ద్వారా భావనకు మూర్తి కల్పన చేస్తాడు అని అన్నారు. దేంట్లో అన్నారు? ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయాలు, ప్రయోగాలు. దాంట్లో ఈ పదచిత్రాలను ఆంగ్లంలో ఇమేజెస్ అంటారు. ఇమేజ్ అంటేనే ఒక చిత్రం లాగా. సో అది కవిత్వంలో ఉపయోగిస్తే అది పదచిత్రం అవుతుంది అనమాట. ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు విమర్శ కౌళిక లక్షణాలు అనే పుస్తకంలో ఏం చెప్పారంటే, ఆధునిక కవిత్వంలో వస్తువు అలంకార భావచిత్ర పదచిత్రాలుగా అభివ్యక్తి అవుతుంది అని చెప్పారు. అంటే ఈ వస్తువు మనం ఎలా అయితే డిస్క్రైబ్ చేస్తుంటామో అప్పుడు ఈ రూపాల్లో అది బయటకు వస్తుంది. పదచిత్రం అనేది ఆధునిక కవిత్వానికి సంబంధించినప్పటికీ ప్రాచీన ఆంధ్ర కవిత్వంలో నన్నయ్య మొదలైనటువంటి కవులు వాళ్ళ కవిత్వంలో పదచిత్రాలు మనకు కళ్ళ ముందు కనిపించినట్టు చూపించడం అనేది మనకు తెలుస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి? మహాభారతంలో ఆదిపర్వంలో చెప్పినటువంటిది వివిధోత్తుంగ తరంగ ఘటిత చలద్వేల వనైలావలి లవలీలుంగ లవంగ సంగత లతాలాస్యంబు లీక్షించుచున్నని చెప్పారు. అంటే ఇవన్నీ చూడండి ఎలా ఉంది ఇది అనేది. ఇది కద్దువ వినుత మనకు ఆ స్టోరీ తెలిసిందే. దాంట్లో సముద్ర తీరం ఉన్నటువంటి ఈ దృశ్యం అనమాట. దీంట్లో మొదటి ఇది ఒక పదచిత్రము, రెండవ లైన్లో ఇంకొక పదచిత్రం, 2 పదచిత్రాలు కనిపిస్తున్నాయి. ఒక దాంట్లో మనకేంటి సముద్ర తీరంలో ఉన్నది కాబట్టి సముద్రం చూస్తూ ఉంటే ఆ సముద్ర కెరటాలతో కొట్టబడేటువంటి చెలియలి కట్ట అనేది దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. అలానే
రెండవ దాంట్లో పక్కనే వనంలో ఏలకులు, లవంగాలు, లతలు ఇవన్నీ కూడా పెనవేసుకొని గాలిలో అలా 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 నాట్యాలు చేస్తున్నాయట. సో మనకి ఎలా ఉంటుంది చూడండి, లవలీలుంగ లవంగ సంగత లతాలాస్యంబు లీక్షించుచున్. అలానే ఇది అంటే ఒక రకంగా ఉంటుంది. వివిధోత్తుంగ తరంగ ఘటిత చలద్వేల వనైలావలి అంటే అది ఒక గతిలో సాగుతుంది అనమాట. అంటే ఇవన్నీ మనకు అలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట. ఇది వినే వాళ్ళకు సముద్ర కెరటాలు ఎలా ఎత్తుగా లేచి కింద పడ్డం, తర్వాత కొద్దిగా అలా మెల్లమెల్లగా ఒడ్డుకు కొట్టుకోవడం, అలల ధ్వని ఇవన్నీ కూడా దృశ్యమానం అవుతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు లవంగ చెట్లకు పాకిన లతల విన్యాసాన్ని కూడా చూశారని నన్నయ్య చూపించాడు. అలాంటిదే పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ఏం చెప్తారు? తొలి కోడి కనువిచ్చి నిలిచి మై వెంచి జలజల రెక్కలు సడలించి నీల్గి గ్రక్కనగా లాచి కంఠంబు విచ్చి ముక్కున నీకలు సక్కొల్పి కడుపు వెక్కించి మెడసాచి నిక్కి మించూచి కుక్రో కోయని కూయకమున్నా అన్నారు. అంటే ఇది డైరెక్ట్గా దాంట్లో ఉండే వస్తువును ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ను చెప్తున్నారు. దీంట్లో పెద్దగా మనకేమి దాన్ని ఏమంటారు అలంకారాలు ఉపయోగించలేదు. ఆ కోడి ఎలా అయితే కళ్ళు తెరిచి నిల్చుకొని మెడ వంచి జలజల రెక్కలు ఇలా సడలించి నీల్గుతుంది, అది దాంతోపాటు కంఠం ఇలా ఓపెన్ చేసి ముక్కున ఉండే ఈకలు ఏమవుతుంది ఇలా అప్పుడు చూసారంటే, మీరు చూసిన వాళ్ళైతే చెప్పేటప్పుడు కొన్నిసార్లు మెడ దగ్గర ఉన్న ఈకలు ఇలా పైకి వస్తాయి అన్నమాట. దాంతోపాటు కడుపు వెక్కించి మెడ సాచి నిక్కి మిన్ చూసి అంటే మిన్ను అంటే ఆకాశం, చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది, తల పైకెత్తుతుంది. కుక్రో కోయని కూయకమున్నా అని. అంటే ఇది చూస్తుంటేనే మనకు ఇవన్నీ సీక్వెన్స్ అంతా మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. ఇలా తిక్కన ఏంటి, తిక్కన కూడా మంచి పదచిత్రాలు వేయడంలో సిద్ధహస్తుడు. ఆయన సంభాషణ శైలి, నాటకీయత అని రెండు చెప్పుకుంటాం మనం. దీంట్లో కూడా కొన్నిసార్లు చారిత్రక విమర్శ అలాంటి వాటిలో వస్తే, రూపవాద విమర్శ ఇలాంటి వాటిలో, లాక్షణిక విమర్శ, వీటిలో అన్నిట్లో కూడా ఇవి కొన్ని మనం ఇక్కడ వచ్చినవి అక్కడ వేయచ్చు, అక్కడ ఉన్నవి ఇక్కడ రాయొచ్చు. ఇలాంటివి కొద్దిగా గమనించుకోండి, ఎక్కడ ఏమున్నాయి, దాన్ని ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అనేది ఒకసారి మనము ఆ క్రాస్ రెఫరెన్స్ అనేది మైండ్లో సెట్ అయిపోతే కొద్దిగా రాయడానికి చేతులు ముందు సాగుతాయి అన్నమాట. కావ్యగతమైన పాత్రలను రంగస్థలం మీద నటీనటులను చేసి కళ్ళకు కట్టినట్టు చూపుతారు. సంభాషణ శైలి అంటేనే అలా ఉంటుందన్నమాట. అంటే అతను ఇలా అంటున్నాడు, ఇతను ఇలా అంటున్నాడు, లేదంటే సుశీల వటువు, వాళ్ళిద్దరు సంభాషణ శైలిలో ఉంటే మనకది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అందుకే నాటకీయత తిక్కన యొక్క కవితా గుణం అయింది అంటారు. అలానే ఎర్రను కూడా హరివంశంలో ఇలాంటిది చెప్పాడు, సీసపద్యం అన్నమాట. పొలుపారగా బోరగిలి పాన్పు నాలుగు మూలలకును వచ్చును మెలగి మెలగి. సో పొలుపారగా బోరగిలి పాన్పు నాలుగు మూలలకును వచ్చును మెలగి మెలగి. ఎవరిది? కృష్ణుని గురించి. ఆయన పాన్పు ఇలా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు పాన్పు నాలుగు వైపులా ఇలా ఇలా దోగాడుతూ వచ్చాడు. లలి అనేది ప్రేమ అనే మీనింగ్ అనమాట. చాలా మంది ఉపయోగించరు, తెలియని పదం ఇది. లలి అనేది లలిగా పోలంబులు గిలిగింతలు పుచ్చి నవ్వింప కలకల నవ్వి నవ్వి. కపోలంబులు అండి. కపోలంబులు, అవును, కపోలంబులు. అదే గిలిగింతలు పెడితే నవ్వుతాడు, కలకల నవ్వుతాడు అర్థం అక్కడ. అవునండి, అది దాంతోపాటు నవ్వించి కలకల నవ్వి నవ్వి. ముద్దుల తొలగాడ మోకాల గేలను దడవుచు నెందును దారితారి నిలుచుండబెట్టి అంగుళి యూత సూపగా. మనం అంటే అప్పుడే అడుగులేస్తున్నవాడు అతన్ని, పిల్లవాడిని ఇలా వేలు పెట్టి నిలబెడితే బ్రీతి తప్పడడుగులు వెట్టి భయంతో కొంచెం కొంచెం అలా అలా తప్పడడుగులు వేస్తారు కదా. అదంతా కూడా మనకు చిన్నపిల్లలు అంటే అందరూ చూసిన వాళ్ళే అయి ఉంటారు కాబట్టి, పిల్లలను చెల్లెల్లో, తమ్ముళ్ళో, కొడుకులో, మనవల్లో, మనవరాళ్ళు ఇలా ఎన్ని రకాలుగానో
మనం పిల్లల్ని చూసింటాం మన అంటే జీవన శైలిలో. అలాంటిది మన కళ్ళ ముందు అది కదలాడుతుంది అనమాట. సో ఈ బోర్ల పడుతున్నటువంటి బాలకృష్ణుడు ఇలా వెళ్ళడం, బంధువులు చెంపల మీద గిలిగింతలు పెడితే కళకళ నవ్వడం, మళ్ళీ కాళ్ళు చేతులను ఆసరాగా తీసుకొని ఇల్లంతా తిరుగాడడం, ఎవరైనా నిల్చోవడానికి వేళ్ళని అందిస్తే అందుకని తప్పడడుగులు వేయడం, ఇవన్నీ బాల్య చేష్టలు దీంట్లో కనిపిస్తాయి. పసిబిడ్డలున్న ఇళ్లలో కనిపించే ఇది. సో అది చక్కగా వేస్తారు అనమాట. అలానే ఇది ఇది కూడా చాలా సార్లు అంటే ఈ సంవత్సరం కూడా మనం చూస్తున్నాము. మనం ఇది ఎన్నో చోట్ల ఉదహరించవచ్చు. అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట దొండమున నవ్వలిచన్ కబళింపపోయి ఆ వంక కుచంబుగాన కహివల్లభహారముగాంచి వే మృణాలాంకుర శంకనంటెడు గజాశ్విని గొల్తు అభీష్ట సిద్ధికిద్దని మన చరిత్రలో పీఠికలో చెప్పారు. ఎందుకు అంటే దైవస్థుతి అనేది పీఠికలో ఉంటుంది. దాంట్లో ఏంటి గణేశుణ్ణి ఆ, కొలుస్తున్నాను అని చెప్పడం. దీంట్లో ఏంటి బాలగణపతి అమ్మ ఒడిలో పాలు తాగుతూ ఉంటే పిల్లలు సహజంగా ఒక స్తనాన్ని నోట్లో పెట్టుకొని అలానే ఇంకొక స్తనాన్ని చేత్తో అందుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇది బాల్య చేష్ట. గణపతి కూడా అలా చేశాడు. కానీ అక్కడ ఉన్నది ఏంటి? అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారు. అందుకని ఒక సైడ్ మాత్రమే ఆ, పార్వతి, ఇంకొక సైడు శివుడు ఉన్నారనమాట. అక్కడ ఆ, స్థానంలో ఏముంటుంది? ఆయన మెడలో వేలాడేటువంటి పాము ఉంటుంది. ఆ పాము ఇలా అంటే చేతికి పాము దొరికింది. కానీ ఇక్కడ పిల్లవాడు భయపడలేదు. ఎందుకంటే వాళ్ళమ్మ మెడలో ధరించేటువంటి తామర తోడులాగా, అంటే ఆవిడ ఆ, పార్వతి ఎక్కువగా ఈ ఆ, అంటే హిమాలయాల్లోనూ దాంట్లో దొరికేటువంటి మనం ఫోటోల్లో కూడా చూస్తూ ఉంటాం. తామరలు ఇవన్నీ తామర తూళ్ళతో వేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. అలాంటి తామర తూడు ఆమె వేసుకుందేమో, అది కూడా దానిలాగా నున్నగా మెత్తగా, సో దాంతోపాటు తడిగా కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఈ పాములు కూడా ముట్టామంటే అలానే ఉంటుంది. ఈ బాల గణపతి భ్రమపట్టం ఈ పదచిత్రంలో పెద్దన చూపించాడు. సో అది చాలా ఫేమస్ పదచిత్రం కూడా. అది వీలైతే నేర్చుకోండి. మంచి మల్టిపుల్ ప్లేసెస్లో ఇది ఉదహరించవచ్చు మనం. అలంకారాల్లో కూడా వస్తుంది. మళ్ళీ మను చరిత్ర గురించి రాసేటప్పుడు రాయాలంటే రాయొచ్చు. ఇలా అన్ని చోట్ల ఉంటుంది. పదచిత్రంలో రసావిష్కరణ ప్రధానము. అంటే మనం దాంట్లో ఏమి చెప్పదలుచుకున్నాడో, ఇది శృంగార రసమా లేకుంటే భక్తి రసమా అద్భుత రసమా, ఇవన్నీ కూడా మనకు కనిపించాలి అనమాట. సో కానీ అది మామూలుగా ఎలా ఉంటుంది? మనము చదివేటప్పుడు, పాఠకులుగా చదివేటప్పుడు మనం ఊహించుకొని దాన్ని రసావిష్కరణ చేసుకోవాలన్నమాట. కానీ ఇలా ఎప్పుడైతే కవులు పదచిత్రంలో వాళ్లకు పాఠకులకు శ్రమ లేకుండా వాళ్ళే పదముల ఆధారంగా పదచిత్రాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరిస్తారు అని, దానివల్ల మనకు రసోత్పత్తి ఈజీగా కలుగుతుంది అనమాట. అలానే ఆధునిక కాలంలో విశ్వనాథ కానీ, దాశరథి కానీ, సినారే కానీ, విహారీ, శీలావి ఇలాంటి వాళ్ళంతా ఏదో అంటే మల్టిపుల్ వాళ్ళు చాలా చాలా రాశారు కదా, ఎక్కడో ఒక చోట పదచిత్రాలు బంధించి చూపారు అని చెప్తున్నారు. అలానే ఒక ఏకవీర నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు వేసినటువంటి పదచిత్రం ఇదేంటి? ఇది చూడండి ఎంత చక్కగా ఉంటుంది. సింపుల్, అందరికీ తెలిసిందే. వానబొట్లు జాచి ఆకుల చివరల జాచి పూల మీద నిలిచి ముత్యముల వలె కులుకుచుండెను. ఆ నిలిచిన ముత్యము కొత్త నీటి బొట్టు చేత తరుముబడి నేలబడి ఆ స్థానమున కొత్త నీటి బిందువు నిలుచుచుండెను. వాన ధారగా పడుట చేత తుమ్మెదలు పువ్వుల మీద నిల్చు నాస్కారం లేక వానలో తడియుచు పందిరి మీద పరిభ్రమించుచుండెను. అంటే ఎంత సింపుల్గా, ఎంత నైస్గా చెప్పారు చూడండి. అంటే ఈ వాన ఎలా పడుతోంది, వాన వనంలో ఎలా పడుతోంది, దాంట్లో నీటి బొట్లు, మల్లెపూలు, ఈ తుమ్మెదలు, ఇదంతా దాని గురించి చెప్పారు. సో ఇదేమవుతుంది? జాజి ఆకుల మీద పడితే అది కింద పడుతుంది. అది పైన నిల్చుకొని కొద్దిసేపు అంటే చిన్నగా పడినప్పుడు అది ముత్యంలాగా ఉంటుంది అనమాట. కానీ నెక్స్ట్ ఇంకొక చుక్క పడేసరికి ఏమవుతుంది?
అది పైన ఆ, చుక్క నెక్స్ట్ చుక్కకు తడిసి అది కింద పడిపోతుంది అనమాట. సో అలానే వాన ధారగా అంటే ఎక్కువగా పడితే ఏమవుతుంది, అప్పుడు ఈ ఆ, దాన్ని ఏమంటారు, తుమ్మెదలు ఈ ఇంత వాన పడితే అది నిలవలేవు, ఎందుకంటే తుమ్మెదల రెక్కలు చాలా పల్చగా ఉంటాయి. ఎక్కువ వాన పడితే అవన్నీ పాడైపోతాయి అన్నమాట. అందుకని చెప్పి తుమ్మెద రెక్కలు అందుకని ఎక్కువ వర్షం పడుతుంటే అవి ఉండదన్నమాట. పువ్వుల మీద నిల్చుని ఆస్కారం లేక వానలో తడియుచు పందిరి పైన పరిభ్రమించుచుండెను. సో అది మనకు కళ్ళకు కట్టినట్టు. ఇది కూడా చూడండి, ఏమి ఇక్కడ ముత్యము అనేది ఒకటి ఉపమానం ఉపయోగించారు. ఆ, దాని తర్వాత ఇంకేముంది, ఇంకేమీ లేదు చూడండి, ఇంకేమి ఉపమానాలు అలంకారాలు అనేది ఉపయోగించకుండా, అంటే ఇది చూస్తే స్వభావోక్తి లాగా ఉంటుందన్నమాట. స్వభావోక్తి అలంకారము చాలా గొప్పది అంటారు, ఎందుకంటే మనము ఏ వస్తువు గురించి చెప్తున్నామో ఆ వస్తువు యొక్క స్వభావాన్ని వర్ణించడమే ఎంతో ఇప్పుడు చూస్తున్నాం కదా, పైన రెండు మూడు చూసాం, ఇక్కడ చూసాం, ఇవన్నీ కూడా వాటి న్యాచురల్ స్వభావాన్ని వర్ణిస్తూ ఉంటేనే మనకు కళ్ళకు కట్టినట్టు పదచిత్రాలు కనిపిస్తాయి. అది స్వభావోక్తి అనేది చాలా మంచి అలంకారం అని చాలామంది చెప్తారు. అలానే ఆ, దాశరథి కృష్ణమాచార్య గారు గ్రీష్మ ఋతువు గురించి ఆయన ఏం చెప్పారు, ఎండలెర్రనయ్యే పచ్చ పచ్చని ఆకు బతుకు చూడగలేక మర్రి పండుల కన్నులెర్రనయ్యే. ఇక్కడ ఏమైంది, ఎండలు ఫస్ట్ చెప్పాడు, మళ్ళీ కన్నులు చెప్పాడు. పైనుండి నీటి రాబడి లేక సెలకన్నె చిక్కుచు శల్యావశిష్టమయ్యే. పైనుంచి నీళ్లు పడవు కదా గ్రీష్మ ఋతువులో, వేసవి కాలంలో. అప్పుడు ఏమవుతుంది, సెలయేరు చిక్కుచు ఆ నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ సెలయేరు చాలా సన్నగా అయిపోతుంది అనమాట. నదులు కానీ ఇవన్నీ కూడా శల్యావశిష్టమయ్యే అని. సో పచ్చ పచ్చని ఆకులు వస్తాయి అప్పుడు. ఎండ ఎండలు ఎక్కువ, ఎండాకాలంలో ఎక్కువ అయితే పచ్చ పచ్చని ఆకులు బాగా వస్తాయి. కానీ మర్రి పండుల కన్నులు ఎర్రనయ్యాయి అని చెప్పి, అంటే యాక్చువల్గా అవి పండుతాయి అన్నమాట. కానీ ఎంత అందంగా చెప్పారు. పదచిత్రాల్లో ఉపమాది అలంకారాలు ఉండవు. తమ కళ్ళ ముందు కనిపించే వస్తువును ఉన్నదున్నట్టుగా నిరాలంకారంగా మనకు చూపిస్తారు ఈ కవులు. ఒక్కొక్కసారి ఇవి స్వభావోక్తిని తలపిస్తాయి, కానీ స్వభావోక్తిలో లేని రసావిష్కరణ ఇందులో ఉంటుంది అని చెప్తారు. స్వభావోక్తి కూడా బాగుంటుంది, కొన్నిసార్లు రసావిష్కరణ ఉంటుంది, కానీ దీంట్లో ఎక్కువగా ఈ పదచిత్రాల్లో రసావిష్కరణ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. పైన మనము వేసవి కాలం చూస్తే ఇక్కడ వర్ష ఋతువును సినారే చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు, పెళపెళవని ఉరుములతో విరుచుకబడి ఒక్క బట్ట తడుపు జల్లు వంట ఇంట తడకలన్నీ చెదరగొట్టి వాకిలి నిండా రేగుపండ్ల వంటి వడగళ్లను గుమ్మరించే నొక్క జల్లు కుర్రలు కోయని అరవగా అని చెప్పారనమాట. అంటే ఇది చూడండి, మధ్యతరగతి కుటుంబంలో ఎలా ఉంటుంది మనకు. ఇది చూస్తూనే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది అంటే, కొంతమంది సినిమాలు చూసేవాళ్లకు ఆనంద్ సినిమాల్లో కానీ, గుచ్చే గుచ్చే నల్ల మబ్బుల్లో కానీ, లేదంటే గోదావరి సినిమాలో ఇంకొకటి, లేదంటే గీతాంజలి సినిమాలో ఉన్నవి, ఇవన్నీ కూడా ఇలాంటి అంటే వర్షాకాలపు వాన చినుకులను ఎంతో అంటే సుందరంగాను, ఆ, ఎక్కువ శృంగారం లేకుండా సింపుల్, అందమైన అమ్మాయిలు లేదంటే వాళ్ళు తడవడం లేదంటే వర్షం వచ్చే ఇది అలా చక్కగా చెప్పారు. అలానే ఇది కూడా చెప్తున్నారు అనమాట. సో పిల్లలు కూడా, కుర్రలు అంటే పిల్లలను కూడా చూపించాడు అనమాట. అలానే విహారీ ఆధునిక కవి అట జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి. నాకు అంత పరిచయం లేదు, కానీ విన్నాను పేరు. రామాయణంలో ఆయన చెప్పారనమాట. ఈ మొత్తం రామాయణాన్ని ఆయన పదచిత్ర రామాయణం అనే పేరుతో రాశారట. అంటే ప్రతి ప్రతి పద్యం కూడా ఒక పదచిత్రాన్ని మనకు సాక్షాత్కరించాలి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మల రామాయణం తీసుకున్నాం అనుకోండి, ఎంఎస్కోవి కానీ ఇంకొకటి కానీ, దాంట్లో బొమ్మలతో మనకు చెప్తుంటారు. ఆ బొమ్మ ఏం చెప్తోంది అనేది ఈ బేసికలీ ఈ పద్యాలలో అతను మనకు సాక్షాత్కరింప చేయాలన్నమాట. ఇది ఉత్పలమాల పద్యంలో రాశారు. దండుగ చీమలెన్నో తన దాపుకు చేరగా మధ్య శర్కరాఖండము నిలిచియున్న గతిగాంచెను వానరమూర్తి. అంటే చీమల చుట్టూ ఉన్నప్పుడు మధ్యలో ఒక చక్కెర ఖండము
ఆ కళకండలు కానీ మామూలు చక్రకండం కానీ అలాంటిది నిలిచి ఉన్నటువంటి గతిని వానరమూర్తి గాంచెను అని చెప్తున్నాను. రక్షసీ తండక మధ్యమందు కల తల్లిని కప్పల దొరువులో తిరంబుండిన తామరాకు. అంటే ఆవిడ సీత ఎలా ఉంది? రాక్షసుల మధ్యలో ఉందంట. ఆ రాక్షసుల మధ్యలో ఉన్న ఆవిడ ఒక సైడ్ చూస్తే చీమలు చుట్టూ ఉన్నటువంటి చక్రఖండంలాగా ఉంది. ఇంకొకటి కప్పల దీంట్లో ఉన్నటువంటి తామరాకు మీద ఉన్నటువంటి చక్కని నీటి బొట్టునన్. సో అలా రెండు రకాలుగా చెప్తున్నారు. అంటే అలంకారాలు అని చెప్పలేదు. ఆ, ఇంకొక రెండు పదచిత్రాలు చెప్పారు దానికే. ఆ, ఈవిడ సీత చక్కెర కణంలాగా తెల్లనిది తీయని స్వభావం కలిగింది అనేది ఇది విమర్శలో రాసింది. ఎనివే దాని తర్వాత వ్యాఖ్య అంటాం కదా, అలా ఇంకొక పదచిత్రంలో సీత కప్పల చెరువులో కప్పల మధ్య ఠీవిగా నిల్చున్న తామరాకు మీద నీటి బొట్టులా కనిపించింది అని రెండు రకాలు చెప్పారు. దానికి ఇంకొకటి ఏంటంటే కప్పలు నల్లనివి, బురదలో ఉంటాయి. అది దాంతోపాటు బురద పాపాన్ని సంకేతిస్తుంది. అందువల్ల ఇది మనం పదచిత్రాలు సంకేతాలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. అందుకని తామరాకు మీద నీటి బొట్టు అనేది స్వచ్ఛతకు, ఈ నల్లటి బురద ఉండేది ఈ రాక్షసులకు ప్రతీకగా చూపించారనమాట. సో అలా ఏంటి మనకు ఒక పాత్ర యొక్క అంటే బాహ్యము ప్లస్ అంతరంగము అనమాట. అంటే చూడటానికి ఎలా ఉంది ముత్యపు దీనిలాగా దాంతోపాటు అంతరంగం అంటే ఆవిడ స్వభావం కూడా దాంతో ఆవిష్కరిస్తున్నారు అని చెప్పి. అలానే శీలా వీర్రాజు అనే పేరు, అంటే ఆయన మొదటి మూడు అక్షరాలు తీసుకొని శీలావే అని కలం పేరు పెట్టుకున్నారట. ఆయన రచయిత, కవి, చిత్రకారుడు కూడా. ఆయన రాసిన దాంట్లో ఏంటంటే రైలు తాడును సర్రున లాగితే కిటికీ అవతల బొంగరంలా తిరుగుతోంది నేల అన్నాడు. అంటే ఆయన బొంగరంని ఈ రైలు వెళ్తూ ఉంటే మనం మామూలుగా చూసేటువంటి నేల ఎలా కదులుతూ ఉన్నట్టుంటుందో దాన్ని ఆయన చెప్పారనమాట. ఆయన అంటే దానికి ఉపమానంగా చెప్పారని, అంటే 3 లైన్లలో చెప్పారనమాట. సో రైలు ఇలా తాడును ఇలా లాగితే అలా అటువైపు నేల అనేది ఇలా గిర్రోన తిరుగుతోంది అని చెప్పేసి ఆయన చెప్పడం. అలానే పల్లెటూరి డొంకల్ని, ఊరి చివర పుంతల్ని, పొలంగట్టు కంపల్ని, చిమ్మ చీకటి రాత్రుళ్ళు వెలిగే ఆరే దీపాలతో అలంకరించినట్టు మెరుస్తున్నాయి మినుగురు పురుగులు అన్నారు. అంటే పల్లెటూర్లతో మనం, అంటే చిన్నప్పుడు నేను చూశాను, లేదంటే ఎవరైనా పల్లెటూర్లకు కానీ రిమోట్ ప్లేసెస్ కానీ కొండల దగ్గర కానీ వెళ్ళిన వాళ్లకు ఈ మినుగురు పురుగులు అనేటివి రాత్రిపూట కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. క్యాంపింగ్ సినిమా గుర్తుపెట్టుకోమనండి, బాగుంది. మర్యాద రమణ సినిమాలో ఒక సాంగ్ ఉంది. అది మర్యాద రమణ సినిమాలో ఒక పాట ఉంది కదా, అనిల్ సునీల్ది. రైల్లో వెళ్ళాడు ఇప్పుడు. అది అక్కడ మిడుగురు పురుగులు అద్భుతంగా కనిపిస్తారు, చక్కగా తీశాడు. మర్యాద రమణ సినిమా చూసి ఉంటారు కదా అందరూ మన వాళ్ళ గురించి. ఈ మధ్య వచ్చింది కదా. అవునండి, నేను ఫస్ట్ పాతది అనుకున్నాను. కాదు కొత్తది. అందులో అమ్మాయి హీరోయిన్ ట్రైన్ లో పెడుతుంటే, అవునండి అవును, బ్యూటిఫుల్ సాంగ్ ఉంది, తర్వాత మంచి దృశ్యం కూడా అద్భుతంగా ఇలా ఇప్పుడు ఎలా చెప్పారో ఇక్కడ అలాగే ఉంది. ఆ దృశ్యం కూడా ఉంటుంది అలాగా. అవునండి. సో ఇది మనకు జస్ట్ మనకు తెలియాలి పదచిత్రాలు ఎలా ఉన్నాయని చెప్పి కొన్ని మాత్రం తీసుకుని వచ్చారు. అలానే మనం ఇప్పుడు ఆధునిక కవిత్వం తీస్తే ఎక్కువగా పదచిత్రాలు మనకు కనిపిస్తాయి. అంటే ఈ పదచిత్రాలు వచ్చేలాగా కవిత్వం రాయడం అనేది ఒక కళ, ఊరికే ఏదో రాసుకుంటూ పోకుండా. అలా వీరితో పాటు మరెందరో కవులు తమ కవిత్వాలను పదచిత్రాల్లో చూపించారు అని కూడా చెప్తున్నారు. దాంట్లో నెక్స్ట్ ఏంటంటే పదచిత్రాలలో ఉన్నటువంటి ఒక వైవిధ్యము భావచిత్రాలు. ఈ భావచిత్రాలు అంటే భావము అంటేనే హృదయానికి మెదడుకు సంబంధించింది అనమాట. సో కవులు అందరికీ కనిపించే వస్తువులను కవులు డిఫరెంట్గా చెప్తారు. తన భావనా బలంతో భిన్నంగా దర్శిస్తారు. అది వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది. ఆ వాళ్ళకు కనిపించిన వాళ్ళ ఊహలో ఉన్నటువంటిది
పాఠకులకు చూపించి ఒప్పించడానికి చాలా మంచిగా రాస్తే కానీ చాలామంది మనం ఒప్పుకోం. అదేంటి ఇలా చెప్పాడు, ఇలా బాగాలేదు అనే వ్యాఖ్యలు వస్తాయి సరిగా లేకుండా ఉంటాయి. కొన్ని పండుతాయి, కొన్ని పండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చినటువంటి రాజా సాబ్ సినిమా, ఆయన డైరెక్టర్ మారుతికి ఆయన గొప్పగా అనిపించిందట. ఆయన ఇప్పటికీ సమర్థిస్తున్నాడట, కానీ అది ఫ్లాప్ కొట్టింది. ఎందుకంటే పాఠకులకు అది ఎక్కలేదు, ప్రేక్షకులకు. అలానే ఈ భావచిత్రాలు ప్రత్యక్షానుభూతిని కలిగిస్తాయి. అంటే అర్థమయ్యి దాని అనుభూతిని కూడా కలగడం, ఏకకాలంలో జరగడం ఈ భావచిత్రాల వల్ల కలుగుతుంది. మనం ఈ దీంట్లో కూడా ఒకటి విమర్శలు ఇవాళ చదివాను. ఒకటి అనుభవము, ఇంకొకటి అనుభూతి, రెండు ఉంటాయి. ఈ విమర్శలో దాని గురించి ఒక విమర్శకుడు మాట్లాడతాడు, నాకు గుర్తులేదు, చేకూరి గారు లేకుంటే ఆర్ఎస్ సుదర్శనం గారు ఎవరో చెప్తారు అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, అనుభవం అనేది భౌతికంగా మనం అనుభవించేది, అనుభూతి అనేది మనస్సుకు సంబంధించింది అనమాట. ఈ అర్థం అయ్యేది అనేది మైండ్లో అవుతుంది, అనుభూతి అనేది మనకు హృదయంలో జరుగుతుంది. ఈ రెండూ కలిపి ఒకే కాలంలో జరగడం అనేది భావచిత్రాల వల్ల నడుస్తుంది అని చెప్తున్నారు. అలానే కాలం గడిచే కొద్దీ ఇది అంటే ఒకసారి చదివితే ఒక రకంగా అనిపిస్తుంది, మళ్ళీ చదివితే ఇంకొక రకంగా మనకు కనిపించేలాగా ఉంటుంది. అలాంటి రచయిత వ్యక్తిత్వాలను కూడా ఇది డిఫరెంట్ అర్థాలు ఇస్తూ అది వెల్లడిస్తుంటాయి అని చెప్తుంటారు. ఎజ్రా పౌండ్ అనేటువంటి ఇంగ్లీష్ విమర్శకుడు ఏమన్నారంటే, ఒక్కసారిగా ఆవేశాన్ని ఆలోచనను కలిపి అంటే ఆవేశాన్ని ఆలోచనను కలిపి అందించగలుగుతుంది భావచిత్రం అన్నారు. ఇది భౌతికమైన వస్తువు ఆధారంగా రూపుదిద్దుకుంటాయి. అంటే ఈ ఈ భావచిత్రం అనేది ఇట్ ఈస్ అబౌట్ వన్ ఫిజికల్ ఇదన్నమాట, వస్తువు. ఇది కూడా నేపథ్యం, అంటే దాంట్లో ఉండేటువంటి వస్తువు నేపథ్యం ప్రధానంగా ఉంటుంది. దీనికి ప్రసిద్ధమైన శ్లోకం ఏంటి? జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తారాగవమస్తకే చ విలసత్ కుందః ప్రసూనాయితాః షష్టాశ్యామలకాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితాః ముక్తాతా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అని. ఇది రాముని సీతారాముల తలంబ్రాల ఘట్టం. వాళ్ళ కళ్యాణంలో తలంబ్రాలు అనేటువంటివి ఆ కాలంలో, అది రాముని పెళ్లిలో స్వచ్ఛమైన ముత్యాలు వాళ్ళు తలంబ్రాలుగా పోసుకుంటారు. ఇప్పుడు కూడా మనం పెళ్ళిళ్ళలో చూస్తుంటాం, మామూలుగా తలంబ్రాల బియ్యం తల మీద పోసుకుని చివరిలో ఈ ఆర్టిఫిషియల్ ముత్యాలు, పేపర్ ఇవి అన్నీ వేసుకుంటున్నారు. అంటే ఇదంతా ఒక వేడుక. ఎనీవే, ఇలా కలర్ ముత్యాలు కూడా చూస్తుంటాం. అంటే ఈ ఇంద్రనీలాలు ఇవన్నీ మనం ఇప్పుడు అఫోర్డబుల్ కాదు కాబట్టి రెడ్గా ఉండేటువంటి ముత్యాలు, నీలపు ముత్యాలు ఇవన్నీ తీసుకొని వచ్చి వేసుకుంటుంటారు. అలానే కానీ ఇక్కడ స్వచ్ఛమైన తెల్లటి ముత్యాలు సీత దోసిట్లో పోసినప్పుడు ఆమె చేతులు ఎలా ఉంటాయి? అరచేతులు తామర రేకుల్లాగా, పద్మరాగాల్లాగా రెడ్గా ఉంటుంది. కాబట్టి ఆ రిఫ్లెక్షన్ ముత్యాలకు ఎలా ఉంటుంది? కొంచెం ఆ రిఫ్లెక్షన్ తీసుకునే గుణం సైడ్లో ఉంటుంది. మొత్తం అంతా ట్రాన్స్పరెంట్గా మొత్తం అది మారిపోదు, కానీ దాంట్లో అలా ఉంటుంది. కానీ కవి చెప్పడం ఏంటి? అవి రెడ్గా కనిపించాయి అని. అలానే అవే ముత్యాలు తీసుకుని రాముని తల మీద పోసినప్పుడు అది తెల్లని తలపాగా అనేది మళ్ళీ దీంట్లో ఏం చేస్తుంది? మన కొన్ని సాంప్రదాయాల్లో తలపాగా కడతారు, కొన్ని సాంప్రదాయాల్లో అది ఉండదు. సో ఇది తలపాగా కట్టే సాంప్రదాయం ఉన్నటువంటి పెళ్ళి అతను రాసిన, అంటే ఆ కవి రాసిన ఇది. మనం సినిమాలో చూస్తే కొన్నిట్లో నల్లటి జుట్టు మాత్రం డైరెక్ట్గా ఉంటుంది, సీతారామ కళ్యాణం అలాంటి వాటిలో చూస్తే. అంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానేమో, ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎనివే, సీత దాన్ని ఆ తలపాగా మీద నుంచి వస్తుంటే ఆ తెలుపు ఆల్రెడీ తలపాగా ఉంది కాబట్టి ఇంకా తెల్లగా కనిపించాయట. అలానే సీత తీసుకొని ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, సీత వాటిని రాముని దోసిట్లో పోసినప్పుడు రాముని మేని రంగు ఏంటి? నల్లగా ఉంటారు ఆయన. అని మనం నీలము అంటారు. నీలము అనేది సంస్కృతంలో నలుపుకు ఇది.
అందుకని కానీ మనం అంతా ఏంటి ఈ నీలము అని ఉందని చెప్పేసి మనిషికి బ్లూ కలర్ పూసేసి మన సినిమాల్లో చేసేస్తారు. ఎనీవే అవతార్లో కూడా బ్లూ ఉంది, యాక్సెప్ట్ చేస్తారు ఇంటర్నేషనల్ పీపుల్ కూడా. నీలపు రంగుతో మేళవించి ఈ ఇంద్రనీలాల్లాగా, అంటే ఇంద్రనీలాలు నీలంగా ఉంటాయి, అలా కనిపించాయట. సో ఈ అసలు తెల్లని ముత్యాలకు అది కంప్లీట్గా కలర్ మారే స్వభావం లేదు. అరచేతులకు తామర రేకులకు ఉన్నంత ఎరుపుదనము ఉండదు. ఆ, అలానే నల్లని వాళ్ళ అరచేతులు ఇంద్రనీలాలంత నల్లగాను ఉండవు. అరచేతులు ఎప్పుడూ అంతగా నల్లగా ఉండవు. ఆ, చేతులు నల్లగా ఉండొచ్చు కానీ అరచేతులు ఉండవు. అయితే ఇక్కడ ఇవన్నీ కవి భావనా బలంతో సుందరమైన దృశ్యంగా మనం ఇవన్నీ ఆలోచించాం, ఇలా ఉంటుందా ఉండదా అని. ఈ మనం చదివి అంటే ఈ శ్యామలకాయ కాంతి కలితాయాన్ ఇంద్రనీలాయత అంటే అబ్బా ఎంత బాగా చెప్పాడు. శ్యామలంగా ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి కాంతితో అవి ఇంద్రనీలాగా కనిపించాయి అనగానే మనకు మనసు ఉప్పొంగుతుంది అనమాట. వి విల్ నాట్ థింక్ అది మెథడ్తో ఓ అలా ఉండదు కదా, ఇలా ఏంటి రాశాడు అనేది మనకు యాక్చువల్ రాదు. సో అలానే ఆధునిక కాలంలో కృష్ణశాస్త్రి, నండూరి, విశ్వనాథ, తిలక్ వాళ్ళు చాలా మంచి మంచి భావచిత్రాలు వేశారు. అందులో కృష్ణశాస్త్రి రాసినది ఇది యాక్చువల్గా 2 కింద ఇంకొక పాట, అదే పాట ఉంది. అది ఫస్ట్ చెప్పుకుందాం. ఇది ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై, అది నునులేత రెమ్మని, అది మధ్యలో ఒకటి మిస్ అయింది. ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా, దాంట్లోనే నెక్స్ట్ ఏమొస్తుంది, పగడాల చిగురాకు తెరచాటు తేటినై, అదే పరివంపు విరిచేడే చిన్నారి సిగ్గునై ఈ అడవి దారిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా అని చెప్పి దీంట్లో మేఘ సందేశంలో నేషనల్ అవార్డు వచ్చినటువంటి సుశీల గారికి నేషనల్ అవార్డు వచ్చినటువంటి పాట ఇది. దీంట్లో ఏం చెప్తున్నారు, ఈ చిగురాకు ఎర్రగా మెత్తగా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి మధువును ఆస్వాదించడం అనేటువంటిది తేనెటి స్వభావం కలిగింది. అదే ఏం కంపేర్ చేస్తున్నారు, యవ్వనంలోకి అడుగుపెట్టే ఆడపిల్లల నవ్వు కనువిందుగా ఉంటుంది, ఆ నవ్వులోని ముగ్ధత్వాన్ని సో అది అలా భావించి, సో ఎంతో అనుభూతి గాఢతో దృశ్యాన్నంతా సౌందర్యవంతం చేసింది అని. ఈ పాట శబ్దాలు చాలా అందంగా ఉంటాయి, పాడింది అందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా మొదటి పల్లవిలో ఇది ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అంటూనే దాంతోనే ఎక్కువగా మమైక్యం చెంది చాలామంది ఎక్కువ ఆలోచించరు కానీ చక్కటి పదాలు, అనుభూతి అన్నీ ఉన్నటువంటి పాట ఇది. సో ఇది మనసున్న మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే, ఇది అందరికీ తెలిసిన పాటే, మల్లీశ్వరి సినిమాలో ఉన్నటువంటిది. పాతకాలం సినిమాలు చూడని వాళ్లకు పరిచయం చేసేదానికి ఆనంద్ సినిమాలో మళ్ళీ ఈ పాట చాలాసార్లే చూపిస్తారు. సో మల్లెలు అంటేనే పరిమళం ఎక్కువగా ఉంటుంది, ఆ పరిమళము మనసును ఆహ్లాదపరుస్తుంది, ఇంకా వెన్నెల హృదయాన్ని కూడా ఉప్పొంగిస్తుంది. ఈ రెండింటిని కలిపిన కన్నుల వెన్నెల డోలలుగనే ఎంత హాయి ఈ రే నిండెనో ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో అని చెప్పి ఈ మంచి పాట, మంచి గాత్రం కూడా భానుమతి గారు పాడింది. అలానే విశ్వనాథ వారి కిన్నెరసాని దుఃఖం, ఇది దుఃఖం కిన్నెరసాని దుఃఖం అని ఒక 5-6 ఇవి ఉన్నాయట పదాలు. దాంట్లో ఒకటి ఇది ఈ కింది భావచిత్రంలో ఇలా ఉందన్నమాట. బొట్టు బొట్టుకొక 1000 ఎదలుగా తరగ తరగకొక 1000 నోళ్లుగా బడలి నీరై ఏడుపుమయమై అని చెప్పి ఇంకా 2-3 లైన్లు ఉన్నాయి. మనకంత టైం లేదు కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి కిన్నెరసాని కవిత్వంలో ఇది కిన్నెరసాని దుఃఖం అని చెప్పి చాలా చాలా ఫేమస్ ఇవన్నమాట. అంటే ఈ చాలా చాలా అంటే మంచి కవిత్వం ఉన్నటువంటి కవితా సంపుటి, వీలైతే చదవండి. ఇది దాంట్లో దుఃఖ తీవ్రత మనకు కనిపించేదే కాకుండా ప్రత్యక్షానుభూతిని కూడా కలిగిస్తుంది అంటున్నాం. అలానే
ఆ, ఇది చూడండి, శీలా వీర్రాజు గారు రాసిండేది. గాయం రేగింది, తేనెటీగలా రేగిన ఆ బాధ దూరంగా పోలేక ఆమె కళ్ళ చుట్టూ తిరిగి కళ్ళల్లో తడిని అతడి మీద ఎరుపు రంగును అద్దింది అని. అంటే ఈ ఎలా దాన్ని గాయం ఎలా అయితే రేగి ఆమె కళ్ళ చుట్టూ తిరిగి ఆ కళ్ళల్లో తడిని వచ్చిందంట, అలానే అతడి మీద ఎరుపు రంగుని అద్దింది అని చెప్పేసి సో అతను రాసింది. అలానే ఆమె నవ్వుతుంటే, అక్కడ ఏడుపు చెప్పారు, ఇక్కడ నవ్వు. ఆమెకు కోపం, అతను నవ్వుతుంటే ఆమెకు కోపం. ముక్కు చివరన పదంలో మెదలి కింద గాడిలోకి చేరి పెదాల్ని పట్టి ఒక్క కుదిపింది అన్నారు. సో ఆ కోపం అనేది ఎలా వచ్చింది అనేది ఆ ముక్కు చివర వచ్చిందట. దాని తర్వాత కింద గాడి అంటే పెదాల మీద ఉన్నటువంటి ఆ వంపు సొట్ట, దాంట్లోంచి వచ్చి ఆ పెదాలు ఇలా వణుకుతాయి కదా, దాని గురించి అలా చెప్పేదన్నమాట. సో ఇంకొకటి, మ్, అతను అంటే ఏ కవి అయినా అతను అనుకున్నది మనకు ప్రత్యక్షమైతే ఎంతో అందంగా మంచి అనుభూతి కూడా కలుగుతుంది అనమాట. ఇలాంటివి రచయితల వ్యక్తిత్వాలను బాగా మనకు చూపిస్తుంటాయి. అంటే అతను ఎలా చెప్పగలడు అనేది. వస్తువులో కవి తన భావనను ఆరోపించడం వల్ల ఇది ఒక్కొక్కసారి రూపాలంకారం లాగా ఉంటుంది. రూపకాలంకారం, ఇక్కడ మళ్ళీ మిస్ ఉంది, రూపకాలంకారం లాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆరోప్యతే ఇది రూపం ఆరోప్యతే అన్నాం కదా, ఒక రూపాన్ని ఇంకొక దాని మీద ఆరోపిస్తే అది రూపకాలంకారం అవుతుంది. మనం చెప్పుకున్నది ఏంటి, నిన్ననే చెప్పుకున్నాము, రాజు శివుడు అవి చెప్పాము. దాంతోపాటు కావ్య కన్యక అని మన తెలుగు టీచర్లు చెప్పారు. ఒక పదంలో కూడా మనం చెప్పచ్చు, ఎందుకంటే కావ్యము అనేది కన్యక. సో అలా అన్నమాట. లేదంటే సో అలాంటివన్నీ ఒక్క పదంలో సమాసంలో మనం రూపకాలంకారం చెప్పుకోవాలి. అంటే ఒకదాన్ని ఇంకొక దాంతో ఆరోపిస్తున్నాం అనమాట. ఇది ఇంకొక కవిత శ్రీశ్రీ గారిది, మనం మొదటి సెమిస్టర్లో చంద్రయ్య గారు చెప్పారు. అంటే ముఖము, చంద్రబింబము ఇలాంటివన్నీ మామూలుగా చెప్పడం చాలా కామన్. అలాంటి జాబిలిని శ్రీశ్రీ గారు ఏమన్నారంటే, ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటెలాగా ఉంది జాబిల్లి అన్నారు. సో ఇలా చాలా, అంటే ఈ భావచిత్రాల్లో అర్థపుష్టి కాలం గడిచే కొద్దీ కొత్త కొత్త అర్థాలను పల్లవిస్తూ పాఠకుల హృదయాలను దోచుకుంటుంది అని చెప్తాను. అది భావచిత్రం అంతా ఎక్కువగా మనసుకు సంబంధించింది, హృదయానికి అనుభూతి కలిగించేవి అది. సో అది అలా అయితే ఊహా చిత్రాలు ఏంటి, ఇది మెదడుకు సంబంధించినవి అనమాట. భావచిత్రాలేమో హృదయానికి సంబంధించింది, అనుభూతికి సంబంధించింది, ఇది బుద్ధికి సంబంధించింది. సో దాంట్లో అంటే మనం సాధ్యమా అసాధ్యమా ఇలాంటివన్నీ చూడవు అనమాట. ఇవి కొన్నిసార్లు సత్య దూరంగా ఉంటాయి. అంటే ఇదంతా ఊహతో వచ్చినవి కాబట్టి అతిశయోక్తులు అలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కవి యొక్క ఊహాబలంతో ఇవన్నీ రూపుదిద్దుకుంటాయి. ఉత్ప్రేక్షాలంకారాన్ని పోలి ఉంటాయి. అది రూపకము స్వభావోక్తి అయితే ఇది ఉత్ప్రేక్షగా ఉంటాయి. కానీ ఆ ఉత్ప్రేక్షాలంకారంలో మనం ఉపయోగించేటువంటి ఊహించి భావించి కాబోలు అనేటువంటి పదాలు దీంట్లో ఉండవు. సో ఏం చెప్పారు, కిష్కింద కాండలో ఉన్నటువంటి పద్యం ఇది. మేఘోదర వినిర్ముక్తాః కర్పూరదల శీతలాః శక్యమంజలిభిః పాతువాతాః కేతకీ గంధినః అని చెప్పి ఇది కేతకీ పుష్ప సువాసనలతో మిళితమైనటువంటి శీతల వాయువును దోసిళ్లతో తాగవచ్చని ఇక్కడ కవి చెప్తున్నారన్నమాట. అంటే మనం వాయువును తాగుతామా, వాయువును తాగం, కానీ అంత మంచి కేతకీ పుష్పాలతో ఉన్నటువంటి వాసనతో వచ్చేది, అబ్బా దాన్ని గ్రోలితే ఎంత బాగుంటుంది అనిపించేటట్టు చెప్తున్నారు అనమాట. అలానే మనము మహాభాగవతంలో చెప్పినటువంటి ఇంతింతై వటుడింతై అనే పద్యం ఉంది కదా, దాంట్లో ఏం చెప్పారు, మొదట వామనుడు చిన్నగా బాలులాగా ఉంటాడు, అప్పుడు తను బేసికలీ అలా ఎదుగుతూ ఉన్నది మనకు కళ్ళకు కట్టినట్టు. అంటే అది పైన రవిబింబం ఉంది, ఇక్కడ ఈయన
ఆ, వామనుడు ఉన్నాడు. వామనుడు పెరుగుతున్న కొద్దీ ఫస్ట్ ఆయన తల మీద ఛత్రంలాగా, తర్వాత అంటే పైన ఉన్నాడు అని, దాని తర్వాత శిరోరత్నం అంటే ఈయన తల దానికి వెనకలుగా కనిపిస్తోంది. అలానే చెవి కమ్మగా అంటే ఆయన ఇంకా కొంచెం ఎదిగినప్పుడు ఆ సూర్యుడు కిందికి వచ్చేస్తాడు కదా, అది చెవి దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ మెడలో గొలుసులాగా వచ్చింది. నెక్స్ట్ భుజాలకు అలంకారంగా వచ్చింది. తర్వాత చేతి కంకణం అంటే ఆల్మోస్ట్ మోకాళ్ళ దగ్గరికి వచ్చింది, తొడల దగ్గరికి వచ్చింది అనమాట. కానీ అది ఎక్కడ చేతి కంకణం అనేది మేబీ భుజాల ఇదిగో చెప్పారేమో. మొలలో గంటగా, తర్వాత కాలికి పట్టీగా, అన్నిటికీ అయినాక ఆయన కాలు ఎత్తుతాడు కదా ఒక కాలు, ఆ కాలు కింద ఉన్నటువంటి పదపీఠంగా భాషించింది అని చెప్పి ఇదంతా కూడా మనకు కవి ఊహనే. ఇది నిజంగా జరిగిందా ఇలా జరిగిందా అనేది ఆయనకు మనం ఇది మనకు ఆయన ఇలా జరిగింది అని మనకు చెప్తుంటే మనం అలానే ఊహించుకొని అలా చేస్తున్నాం అనమాట. సో అలానే ఇంకొక ఆ, మర్యాకులో ఉన్నటువంటి బాలకృష్ణుని రూపాన్ని ఇలా చెప్తున్నారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉండేది. అంటే దీంట్లో అన్ని తామర పువ్వుతో పోలుస్తున్నాం. ఏంటి, బాలకృష్ణుడి పాదము తామర పువ్వు లాగా ఉంది, అలాంటి పాదాన్ని తామర పువ్వు లాంటి చేతితో తీసుకొని తామర పువ్వు వంటి నోట్లో పెట్టుకుంటూ అతను మొత్తం చూస్తే మొత్తం తామర పువ్వు లాగా కూడా కనిపించాడు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ మర్రి ఆకులో పసివాడు ఉండడమే అసాధ్యం, అలాంటిది ఆ, కృష్ణుడు నల్లగా ఉంటాడు కాబట్టి అరికాళ్ళు అరచేతులు తామర పువ్వుల్లాగా అంత ఎర్రగా ఉండవు అని కూడా అసాధ్యం అని చెప్తున్నారు. అలానే ఊహా చిత్రాలు సాధ్యాసాధ్యాలను లెక్కించకుండా తమ ఊహల్లో రూపుకట్టుకుంటాయి అని చెప్తున్నారు అనమాట. అలానే కృష్ణశాస్త్రి గుహుడు ఆ, శ్రీరామునికి వీడ్కోలు చెప్పే సందర్భం గురించి ఏం చెప్పాడు అంటే, విడిపోవడము అనేది ఆయనకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఏంటి గంగని దాటించాడు కదా శ్రీరాముణ్ణి. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, గాలిదేవుడు దిగులు వల్ల ఊపిరి బిగబట్టాడు, గంగా నది కంఠం దుఃఖంతో బిగిసిపోయింది అని చెప్పాడు అనమాట. అంటే గాలికి అసలు రూపం ఉండదు, దానికి దిగులు అనేది ఉంటుందా? కానీ అంటే ఆ దిగులు వల్ల ఊపిరి బిగబట్టాడు అంటే ఏంటి, స్తబ్దం అయిపోయింది అనేది మనం చాలాసార్లు ఆ, గాలి వాయువు స్తంభించింది, గాలి స్తబ్దం అయిపోయింది, ప్రకృతి అంతా ఇలా మనకు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. అలా ఫ్రేమ్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అనమాట. అలాంటిది ఇక్కడ చెప్తున్నారు. అలానే గంగా నది కంఠం దుఃఖంతో బిగిసిపోయింది. అసలు అంటే ప్రవాహంగా కంటిన్యూగా పారుతున్నది, ఆవిడ దుఃఖం బిగిసిపోవడం అనేది ఇవంతా కూడా ఊహ అనేది మనకు అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనము జనరల్గా ఇది చూస్తూనే మనం అనుభవించవచ్చు, కానీ ఇది ఆ, తర్కానికి దాని మైండ్కు సంబంధించింది కాదు. ఊహా చిత్రము భావచిత్రాల్లాగా అనుభూతికి సంబంధించింది కాదు, ఇది డైరెక్ట్గా ఇలాంటిది అని చెప్పడానికి దీంట్లో చెప్తున్నారు. అలానే పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటే అనే పాట అందరూ విన్నదే. ఇది ఐ థింక్ జమున జగ్గయ్య కలిసి ఉన్నటువంటి దాంట్లో వస్తుంది ఇది. దాంట్లో ఏంటి, పగలు అనేది అది యాక్చువల్గా ఇండోర్లో తీస్తారు, అది వేరే సంగతి. పగలు వెన్నెలలాగా కనిపించేది అంటే ఎప్పుడైతే మనము ఆ, ఆనందంగా ఉంటామో ఈ ఎండ కూడా మనకు వెన్నెల్లా కనిపిస్తుంది అంట. అలానే పగలు వెన్నెల్లా కనిపిస్తుంది, జగము ఊయల్లాగా కూడా ఆ, తోస్తుంది. ఇవన్నీ కూడా ఊహల్లో సాధ్యము అని చెప్తున్నాను. అలానే ఎంకి పాటల్లో నండూరి సుబ్బారావు గారు ఏం చెప్పారు, గుండె గొంతుకలోన కొట్లాడుతాది ఎలుతదంతా మేసి ఏరు నెమరేసింది కళ్ళల్లో చంద్రుడిని ఖైదుకొని నిదురించే అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే మనం ఇది స్టాండర్డ్గా చాలా దీని ముందు ఎలా ఉందో తెలియదు, కానీ ఈ కవిత వచ్చాక ఈ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఉపయోగంలోకి వచ్చింది. గుండె గొంతుకలోనే కొట్లాడుతుంది అంటే ఈ గుండె అనేది గొంతు దగ్గరికి వచ్చి చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నది అనేది. సో అలా అంతా ఇంత మంచి ఊహా చిత్రం అని అంటున్నారు. ఇది కూడా భావకవిత్వం ఒక విధంగా, కానీ దీనికి స్పెసిఫిక్ పేరు ఊహా చిత్రం అనమాట.
అలానే నిదురించిన కళ్ళల్లో చంద్రుడిని ఖైదుకొని నిద్రించే కళ్ళల్లో రెప్పల వెనుక ఉన్నటువంటి వెన్నెలలు ప్రియులకు మాత్రమే కనిపిస్తాయేమో ఆ, అని కోపంతో బిగిసిన పెదవుల వెనుక ఉన్నటువంటి నవ్వులను చూడడం వాళ్ళకి అలవాటే కదా అని కూడా చెప్తున్నారు. ఇలాంటిదే మనకు ఒకటి మణిరత్నం సినిమాలో కూడా ఉంది. ఆ, గింజుకున్న నిన్ను ఎదలోకే అనే దాంట్లో ఈ కళ్ళలు మూసి ఉంటే దాని వెనకల ఉండేది అని ఒకటి రెండు కొత్త సినిమాల్లో వీళ్ళంతా ఏంటంటే ఈ రచయితలు కూడా ఈ కవిత్వము అది చూసి ఓ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుంది, మనం కూడా పాటల్లో ఉపయోగిస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని వాళ్ళ సొంతమైనటువంటి కవిత్వంతో చక్కటి ప్రయోగాలు చేశారనమాట. అలానే ఈ మనం స్టాండర్డ్ కీర్తనలు తీసుకుంటే ఈ ఒక పరి ఒక్కొక్క పరి ఒక పరికొక పరి కొయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే అని, దాంతోపాటు మొగి చంద్రముఖి ఉరమున నిలిపెగన పొగరు వెన్నెల దిగబోసినట్లుండే. ఒక పరికొక పరి అనేది చాలా మంది విన్న పాట. ఇది వినకుండా ఉంటే తప్పకుండా వినండి. బాలకృష్ణ ప్రసాద్ గారు కానీ ఎంఎస్ బాలలక్ష్మి గారిది చాలా బాగుంటుంది ఈ పాట. ఎంఎస్ గారిది అది తప్పకుండా. అది బాలకృష్ణ ప్రసాద్ గారికి ఇన్సిడెంటల్గా ఈరోజు పద్మ అవార్డు ప్రకటించారు. అది కూడా సంతోషదాయకం. ఈ రెండు ఉపమానాలతో ఇక్కడ ఏం చెప్తున్నారు? ముఖమున కళలు మొలిచినట్టుంది అనేది. అలాంటిది అలానే అంటే ఇంత కళగా ఉంది అని మామూలుగా చెప్తాం. అలా కాకుండా ఈ కళలు అనేది ముఖంలో మొలిచినట్టు ఉండడం అనేది మంచి ఊహ. అలానే ఆ, పొగరు వెన్నెల దిగబోసినట్లుండే. వెన్నెల పొగరుగా ఉండడం అనేది అలాంటి వెన్నెల దిగబోసినట్టు ఉంది అని చెప్పి, ఎందుకంటే ఆమె చంద్రముఖి, అది అలా అన్నమాట. అలానే కోకిలమ్మ పెళ్ళి అనే దాంట్లో విశ్వనాథ ఏమన్నారు? ఊగులాడే కడలి తరంగాలను నాగుపాము కోడల వలె పాకుచున్నవి అని. కడలి తరంగాలు ఎలా ఉన్నాయి? నాగుపామే కోడల వలె పాకుచున్నవి అన్నారు. అలానే గిరికుమారుని ప్రేమ గీతాలు అనే దాంట్లో కాన్గు కొమ్మలలోని చీకటులు ముదిరి ముడులు ముడులుగా నేలపై రాలినట్లు అని. అలానే కిన్నెరసాని ప్రవాహాన్ని కొన్నిసార్లు ఆయన పైన పైన కిన్నెరసాని దుఃఖం చెప్పుకున్నాం కదా, అలానే ఆయన ప్రవాహాన్ని ఏమన్నారంటే ఒకసారి కొబ్బరి పాలు వాకలు కట్టినట్లు అయ్యే అన్నారట. అంటే అవి కొబ్బరి పాలులాగా ఉన్నట్టుంది అని. గుర్రం జాషువా గారు తన స్వప్న కథలో జాబిలిని రాట్నంగా, అది రాట్నం ఉడుకుతుంటే ఏమవుతుంది మనకు? ఈ వెన్నెల అనేది నూలు లాగట్టు కింద వస్తుంది మనకు, ఇలా పైనుంచి ఇలా నూలుగా వడుకుతున్న రాటి నుంచి వస్తున్నట్టు ఆయన చిత్రీకరించారు అన్నమాట. అలానే విశ్వనాథ వారి శశిదూతం అనే దాంట్లో కరకరి తవ్వక అనే పద్యంలో కొత్త దంపతుల హృదయాల్లో ఉప్పొంగే పరవశాన్ని కట్టబోసిన మెరుపుల చెరువు నుండి వెన్నెల ప్రవాహం చంద్రుడనే తూము ద్వారా వెలువడి బోధల వంట పరుగులెత్తిందని ఊహించి చూపుతాడు. ఇంకా సినిమా గీతాల్లో చెప్పలేనన్ని ఉన్నాయన్నమాట. పూల దీపమెత్తరావే పున్నాగవేణి అనేది, అంటే పూల దీపం అనేది ఆయన ఊహ. అలానే చిగురాకు సరదాలు చిరుగాలి సరసాలు అనేది కూడా ఆయన రాసిందే. ఇది నెక్స్ట్ ఇంకొక పాట, ఇది చాలా ఫేమస్. సిగ్గుచాటున నాలేత వలపు మొగ్గ తొడిగింది, పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూచింది. ఏం పాట అండి అది? మదిలో వీణలు మోగే. మదిలో వీణ, సూపర్. అది మంచి పాట. కొత్త వాళ్ళకు చాలా మందికి తెలియకపోవచ్చు, చిన్నపిల్లలకు. అలానే ఇది సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి సిరివెన్నెలలో ఆయన మొట్టమొదటి సినిమా ఇది, కానీ చాలా మంచి. ప్రాగ్దిశ వేణియ పైన దినకర మయూక తంతుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన అని చెప్పి, దీంట్లో మనం ఈ మొదటి 2 లైన్లు చూసామంటే ఇది ఊహా చిత్రం కింద, అదే 2 లైన్లు చూస్తే భావచిత్రం అని దీంట్లో చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా, ఈ 2 కూడా పదచిత్రంలో భాగాలే అని చెప్తున్నారు.
అది భావ ప్రకర్ష ఎప్పుడైతే ఎక్కువయ్యి అది మనసుకు తోస్తుందో అది భావచిత్రంలాగా ఉంటుంది. అలానే ఊహా ప్రకర్ష ఎక్కువైతే ఊహా చిత్రం అవుతుంది. భావచిత్రానికి భౌతికంగా కనిపించే వస్తువు ఆధారం అవుతుంది. ఊహా చిత్రానికి చాలాసార్లు మనకు ఊహల్లో అతిశయోక్తుల్లో ఉన్నటువంటి నిరాధారంగా కవి ఊహల్లోనే అది రూపుదిద్దుకుంటుంది. సో దాని తర్వాత మనం చిట్ట చివరి దానికి వచ్చాం, ప్రతీకలు. ఈ ప్రతీకలు చిన్న పాఠము ఎనివే. ప్రతీకలు అనేసరికి మనం ఒకదాన్ని మనం ఉపమాలాగా చెప్పిన దాంట్లో ఈ ప్రతీకల్లో కొంచెం మార్మికత అనేది ముఖ్య లక్షణం అనమాట. అంటే డైరెక్ట్గా ఉండదు అనమాట, దాంట్లో కొంచెం మర్మం అనేది ఉంటుంది. ఇవి ఎప్పుడైతే కవులు వాళ్ళ స్వీయ అనుభవాలు వాళ్ళకు అనుభవించకుండా అది చెప్పడానికి వీలు పడదు, అనుభవాలతో చెప్తారు అనమాట. అంటే పఠిత ఎప్పుడైతే సహృదయుడు అయితే ప్రతీక అర్థమవుతుంది. అంటే కవి ఇలా ఆలోచించాడు అనేది ఇతనికి పట్టాలి, ఎక్కాలి. ఈ కాలంలో తెలంగాణ భాష కానీ మన భాష కానీ ఇప్పుడు చెప్తుంటే ఆ పాఠకునికి అది ఎక్కితేనే అది అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. సో ప్రతీకల్లో సౌందర్యాత్మకత ఉంటే సామాజిక దృక్కోణము ప్రస్ఫుటంగా ఉంటుంది అని కనిపిస్తుంది అని కూడా చెప్తున్నారు. అలానే ఈ అన్యాపదేశం అంటే అలిగరి ఉపమాలు పోలికలు తీసుకొని వచ్చి పోలిక అంటాం కదా, అలాంటివి ఇవి వీళ్లకు పాఠకులకు సులభంగా అర్థం కావడానికి ఇలాంటివి తీసుకొని కవులు యూజ్ చేస్తుంటారు. ఇది ద్రాక్షాపాకం అయితే సులువుగా అర్థమవుతుంది కాబట్టి ఈ పద్ధతి అందరికీ చాలా ఈజీగా ఉండేవి, అందరికీ నచ్చలేదు అనమాట. ఏంటి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తున్నాడు అని. అలా కాకుండా అన్యాపద దేశంగా అంటే కొంచెం క్లిష్టమైన పద్ధతిలో అంటే ధ్వనితో కానీ ఇంకొకటి కానీ చేస్తే అలాంటివి కావాలంటేనే దాని నుంచి ప్రతీకలు అనేది ఆధునిక కవిత్వంలో వచ్చిందనమాట. అంటే ప్రతీక అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టు ధ్వని వంటిదని కొంతమంది అభిప్రాయం అనమాట. దాంతో ఏకీభవించిన విద్వత్ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు ప్రతీకవాదం ఒక విరాట్ స్వరూపం, ధ్వని దాని ముందు దాని పాదం వరకే వస్తుంది అన్నది. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే విరాట్ స్వరూపం వామ నుండి చెప్పాం కదా, అంటే ప్రతీకవాదం అనేది అంత పెద్దది, ధ్వని అన్నది ఆయన పాదం వరకే వస్తుందట. దీన్ని అన్వయించుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. అలానే సినాన ఏమన్నారు, ప్రతీకల అర్థమైతే అపూర్వ ఆనందం కలుగుతుంది, లేకుంటే అయోమయంగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అంటే శబ్ద చిత్రాలు ఉంటే కొద్దిగా మనకు శబ్దాలు విని బాగానే ఉంది అని అనుకుంటాం, కానీ దాంట్లో ఉండే అర్థమైతేనే మనకు ఆనందం కలుగుతుంది, లేకుంటే ఏం చెప్పదలుచుకున్నాడు వీడు అనే అయోమయం మనకు వస్తుంది అనమాట. కొన్నిసార్లు సమాసోక్తి, కొన్నిసార్లు అప్రస్తుత ప్రశంస లాంటివి అలంకారాల్లో కూడా విషయాన్ని చెప్పే విధానం ప్రతీకలను తలపిస్తుంది అని కూడా చెప్తున్నాం. ఒకటి సమాసోక్తి మనం నిన్ననే చెప్పుకున్నాం, దాంట్లో లాస్ట్ది ఇది ఐంద్రీముఖమును చంద్రుడు రక్తుడై చుంబిస్తున్నాడు అంటే తూర్పు దిక్కును, అంటే వెన్నెల ఈ నిండు చంద్రుడు ఉన్నప్పుడు ఆయన తెల్లగా ఉండదు, కొంచెం రెడ్డిష్గా ఉంటుంది కదా, అలాంటిది ఆయన రక్తుడై అంటే ప్రేమతో చుంబిస్తున్నాడు అని చెప్పడం. అంటే ఇది చంద్రోదయ వర్ణన గురించి చెప్తున్నట్టుంటే ఎవరి గురించో నాయకుల గురించి ఆయన కాముకుడై వేరే స్త్రీని ముద్దు పెట్టుకోవడం అనేది అప్రస్తుతంగా, ఇది అన్యాపదేశంగా చెప్పడం అనేది సమాసోక్తి. అలానే అప్రస్తుత ప్రశంసల్లో ఏంటి, ఇది కూడా నిన్న చూసాము, చాతక పక్షి ఇంద్రుణ్ణి తప్ప వేరే వాడిని యాచింపదు అని రాజుని చెప్తాడనమాట. ఎందుకు అంటే చాతకము ఒక్కటే సుకృతి, అది ఇంద్రుని తప్ప చేయడు అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు ఇంద్రుని లాంటి వాడివి, నిన్ను తప్ప నేను ఇంకెవరిని నేను యాచించను అని చెప్తున్నాడు అనమాట. సో అది చాతక పక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగి జీవిస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇంద్రుడు వర్షదేవత కాబట్టి అతన్ని మాత్రమే యాచిస్తుంది అని చెప్పినట్టు. ఈ ప్రతీకల్లో మనకు ఆ ఉపమా అనేది ఉంటుంది, ఆ పోలిక చెప్తారు, కానీ ఉపమేయం అనేది కొన్నిసార్లు పాఠకులు ఊహించాలన్నమాట.
మనకి అర్థం కావాలి అది. దీన్ని ఆంగ్లేయులు ఏమంటారు, ఇంగ్లీష్ వాళ్ళు సింబాలిజం అంటారు. సింబాలిజం అనేది ఈ పెయింటింగ్, లలిత కళల్లో కూడా చాలా ఎక్కువ, పెయింటింగ్లో కూడా సింబాలిక్ రెఫరెన్సెస్ చాలా ఉంటాయి. ప్రకృతిలోని సూర్యోదయాన్ని పుట్టుకకు, సూర్యాస్తమయాన్ని చావుకు, వసంతాన్ని యవ్వనానికి, శిశురాన్ని వార్ధక్యానికి ప్రతీకలుగా చెప్పడం మన కవులకు పూర్వం నుంచి అలవాటే. అలాంటి నిత్య వ్యవహారంలో కూడా దాతృత్వాన్ని బలిని దాతృత్వానికి బలిని, దుష్టత్వానికి రావణ్ణి, మంచికి రాముణ్ణి, అలానే సాధుత్వానికి గోవుని, ఇలా చెప్పుకోకపోతే ఎన్ని ప్రతీకలైనా మనం చాలా వింటూ ఉంటాం. అతను గోవు లాంటి వాడు అంటాడు. అంటే ఏంటి? అతనికి ఎవ్వరికి హాని చేయనటువంటి సాధు సాధు స్వభావం కలిగిన వాడు అని, సాధు జంతువు అని కూడా అంటారు. రావణుడే రాముడైతే అని ఒక సినిమా వచ్చింది. అంటే ఏంటి? అక్కడ విలన్ ఎప్పుడైతే మంచివాడుగా అవుతాడో దాని గురించి అనమాట. ఇలా చాలా ఉన్నాయన్నమాట. కర్ణుడు అని చెప్తారు, లేదంటే బలి అని దానకర్ణుడు అతను అంటారు. అంటే ఏంటి? అతను ఏమి కోరినా కానీ మనకు ఇచ్చేస్తాడు అని. సో ఇది చెప్పేటప్పుడు ఎలా ఉండాలి అంటే, పాఠకులకు అందరికీ అనుభవంగా ఉండేటువంటి విషయాన్నే చెప్పాలి. ఎక్కడో పురాణాల్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ గుణం తీసుకొని వచ్చి చెప్పారంటే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఆ పేరే మనం వినిండకపోవచ్చు. ప్రతీక అర్థం కావాలంటే లోక వ్యవహారంలో ప్రసిద్ధమైనదిగా ఉండాలి. ఇక్కడ బద్దెన చెప్పినటువంటి సుమతి శతకంలో ఏమన్నారు? బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని. ఇది ఏ చందంలో ఉందండి? ఏ ఛందస్సులో ఉంది ఇది? రెస్పాన్స్ లేదు. సవరణమయవాణి కాదండి, ఇది రెండు. యాక్చువల్గా ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఇది రెండు ఇదండి, రెండు పాదాలు. ఇది మూడో పాదము, ఇది నాలుగో పాదం అనమాట. సుమతి శతకం అంతా దేంట్లో ఉంది? కదా, కంద పద్యాల్లో ఉంది. చివర గురువు వస్తుంది. ఇక్కడ ఇది మూడో దీంట్లో కాబట్టి ఇది 12 మాత్రలు ఉంటాయి. నాలుగో పాదంలో ఎన్ని మాత్రలు ఉంటాయి? ఎన్ని గణాలు ఉంటాయి లలిత గారు? 5 గణాలు. 5 గణాలు ఉంటాయి. 5 4 మాత్రల గణాలు ఉంటాయి. అంటే 20 మాత్రలు ఉంటాయి. దాంట్లో కూడా ఆరవ మాత్ర ఇది మూడవ గణం, అంటే పైన 3 ఇది కలిపి 6th అని చెప్పాలన్నమాట. 6th ఏముండాలి? అన్నిటే చెప్పండి అమ్మా. ఎవరో చెప్పారు, స్వాతి గారు. అన్నిటే చెప్పండి, పర్లేదు చెప్పాలంటే. ఈ ఆరవ గణం ఏముండాలి? ఇది ఆరవ గణం. ఇది ఏ గణం చెప్పండి? ఇది జగణం ఉండాలి. జగణం గాని నల గాని ఉండాలి. చూడండి, చాకు, ఈ చాకు ఇదేంటి? ఇది యతి మైత్రి. సరిపాదాల్లో మాత్రమే యతి మైత్రి ఉంటుంది. అది దాంతోపాటు చివర గురువుతో ఎండు కావాలి. అందుకనే సుమతి అని ఆయన చెప్పారు. సో ఇది మూడవ దాంట్లో మూడవ పాదం. ఇది మూడవ పాదంలో బలవం అనేది ఒక గణము, తమైన అన్నది ఒక గణము, 4 సర్పము అనేది ఇంకొకటి. సో అలా ఉంటుందన్నమాట. అంటే ఇది చెప్తున్నప్పుడే అది కొంచెం అలా రివిజన్ లాగా చెప్పుకుంటే మీకు ఈజీగా ఉంటుందని చెప్పాను. ఇది అంతా ఒక పాదం లాగా కనిపించి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ ఈ సుమతి శతకం అనగానే మనం కంద పద్యము, వేమన పద్యాలన్నీ చాలా మటుకు ఆటవెల్దిలో ఉంటాయి. అలా భాస్కర శతకము, చంపకమాల, ఉత్పలమాలలో ఉన్నాయి. నిన్న రీసెంట్గా ఒక పద్యం కూడా పెట్టాను, అది తీసుకోండి. మనకు గజేంద్ర మోక్షంలో అన్ని రకాల పద్యాలు, మత్తేపము, శార్దూలము 2 ఉన్నాయి. సో అవన్నీ మనం ఉత్పలమాల చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. ఉత్పలమాల చాలా ఉన్నాయి. సో అవన్నీ ప్రాబ్లం కాదు. సో ఏవైనా 4 వృత్తాలు రాయండి అంటే అది రాయాల్సి ఉంటుంది. అలానే దేశీ ఛందస్సు అంటే మనం కందము, ఆటవెల్ది, తేటగీతి, సీసము ఈ 4 రాస్తే మార్కులు పడతాయి. సో లేదు చంపకమాల ఒకటి 4 మార్కుల్లో ఇవ్వచ్చు. మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి. అలా ఇంకా ముందుకు సాగితే
పాము అనేది ఇక్కడ ఏం చెప్పారు? బలవంతమైన సర్పము అంటే ఏంటి? ఈ జమీందారీ లేదా బూర్జువా వ్యవస్థ. అలానే చీమలు, చలి చీమలు, చిక్కి అని అంటే ఇదంతా ప్రతీకల కింద చెప్పారు. శ్రామిక వర్గానికి చెందిన ప్రతీకల కింద ఇది చెప్పారు అనమాట. అలానే గోపురం తండ్రి అయితే కోనేరు తల్లి అని కృష్ణ శాస్త్రి అన్నారు. అంటే ఇది ఉన్నతంగా గౌరవనీయంగా బయటికి కనిపించేలాగా ఉంటుందన్నమాట. కోనేరు మనసుకు ఆహ్లాదాన్ని, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అంటే దాన్ని ఎన్ని రకరకాలుగా విశ్లేషించుకోవచ్చు. అది అలా మనము చెప్పుకోవచ్చు అనమాట. అలానే కొన్ని ఈ సేయింగ్స్ చూసామంటే, సామెతలు కానీ లేకుంటే ఇలా జాతీయాలు కానీ చూసామంటే, పల్లె తల్లి వంటిది, పట్టణం ప్రియురాలు వంటిది అన్నారనమాట. దీంట్లో కూడా మనం విశ్లేషించుకుంటే దానికి ఎందుకు పల్లె అనేది అలా ఉంది, పట్టణం ఇలా ఎందుకు అన్నారు అనేది మనం విశ్లేషించుకోవచ్చు. ఇప్పుడు అంత అవసరం లేదు, టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. పల్లె నిరాడంబరంగా తల్లి ప్రేమను తలపిస్తుంది. అలానే పట్నము ప్రియురాల్లా ఆకర్షించి వన్నెలను చూపుతూ పిలువపడుతుంది అని ఇచ్చారు. ఇది సపరేటా దీనికి వ్యాఖ్యాన అనేది తెలీదు, కానీ రెండు రకాలుగా కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా చాలా చాలా ఫేమస్ లైన్ ఇది. చాలా మంది వినింటారని అనుకుంటున్నాను. ఎవరైనా వినకుంటే దాంట్లో చెప్పండి. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని చెప్పేసి తిలక్ గారు రాసిన దాంట్లో ఉందన్నమాట. ఇదే లైన్ను తీసుకొని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వెన్నెల్లో ఆడపిల్ల అనే నవల రాశారు. చాలామంది ఇదే ఉపయోగించుకున్నారు. అది సినిమా కూడా వచ్చినట్టుంది. సో ఛాలెంజ్ ఏమో అది. సమదర్ మూవీ అది చూడండి. మంచి మంచి కవిత్వం ఇది, తిలక్ కవిత్వం. సో ఆయన ఏం చెప్పారు? తన అక్షరాల గురించి చెప్పారు. ఎలా ఉందట? వెన్నెల్లో ఆహ్లాదము, ఆడపిల్లల్లో అమాయకత్వము, సౌందర్యం లాగా అవి దాగి ఉంటాయి అని చెప్పి తన కవితా గుణాన్ని అని ఉండాలి, ప్రతీకాత్మకంగా అతను చెప్పాడు. అలానే విహారి గారు ఏం రాశారు? నల్లధనం కారుగా నిలుపుకున్నవాడు, నల్లధనం షావుకారుగా నిలదొక్కున్నవాడు అని. సో దీంట్లో ప్రాసలు, అనుప్రాసలు అన్నీ కూడా వేశారనమాట. అంటే ఈ కారు, షావుకారు అనేది యమకంగా తీసుకుని వచ్చాడు. అలానే రకరకాలుగా మనం విశ్లేషించుకోవచ్చు. సో నాయకుడిని పరిచయం చేస్తూ ఏం చెప్తున్నాడు? దీంట్లో బాగా డబ్బున్నవాడు, అంటే నల్లధనం ఎక్కువగా ఉంది, అక్రమంగా సంపాదించాడు అని ప్రతీకాత్మకంగా చెప్పాడు. అదే చలనం అనే కవితా సంపుట్లో శవంలో బృహత్సర వీధి కుళాయి అన్నారు. అంటే ఇది చాలా గాఢమైన మీనింగ్ ఉన్నది. అంటే బృహత్సర అనేది మన మనిషిలో మురికి రక్తం ఉన్నటువంటి సిర అనమాట. దాన్ని వీధి కుళాయిలో మురికి నీళ్ళు ఉంటాయని చెప్పి ప్రతీకాత్మకంగా ఆయన చెప్తున్నారు. అలానే సీనారాయణ గారు ఏం చెప్పారు? తలలూపే బసవన్నలు కావద్దు, తాండవించే నందికేశ్వరులు కావాలి, పేడితనం కసవులా చిమ్మేసి క్రీడితనం రుజువు చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అంటే వ్యక్తులు చెప్పిన ప్రతిదాన్ని అంగీకరిస్తూ వ్యక్తిత్వం లేకుండా ఉండద్దు, అవసరమైతే నందికేశ్వరులాగా రంకెలేసి తిరగబడి ఉన్నతిని సాధించాలని ఆయన కోరుకుంటున్నారు అనమాట. అలానే మనుషులు చేతకాని చెవటల్లా కాకుండా వ్యక్తిత్వంలో రాణించాలనే ప్రబోధం రెండవ కవితలో ప్రతీకలో కనిపిస్తుంది. శ్రీరంగం శ్రీనివాసరావు గారు మహాప్రస్థానం అందరికీ తెలిసిందే, చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్య గీతాన్ని నేను అన్నాను. అంటే భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్య గీతాన్ని నేను అని చెప్పి ఆయన చెప్పారు. ఇందులో యజ్ఞోపవీతం బ్రాహ్మణత్వానికి, వైప్లవ గీతం విప్లవానికి ప్రతీకలు. అలానే ఆయన అవతారం అనే కవితలో యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున కణేల్మన్నాయి, కనకదుర్గ చండ సింహం జూలు దులిపి ఆవులించింది అన్నారు. అంటే ఈ లోహ గంటలు, జాగిలాలు, కనకదుర్గ చండసింహము తిరుగుబాటుకు ప్రతీకలుగా ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా అంటే ఇలా విప్లవంతో అభ్యుదయం వచ్చేది, తిరుగుబాటు వచ్చేది, ఇవన్నీ కూడా ఇలాంటివి ప్రతీకలుగా ఎక్కువగా చెప్పుకుంటారు. ఈ శ్రీశ్రీ ప్రతీకలు చాలాసార్లు మనం చూసామంటే, అంటే జనరల్గా చెప్తున్నారు ఇక్కడ నారికేళ పాకంలా ఉంటుంది. అంటే ద్రాక్ష పాకము, కదలీ పాకము కాకుండా
ఇది పాకాలు కూడా మనం ఎక్కడ వస్తుంది, రూపవాద విమర్శలోను ప్రక్రియా విమర్శలోను ఈ పాకము, శయ్య, రీతి ఇవన్నీ కూడా గుణాలు అవన్నీ అక్కడ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. విమర్శలో పాకం గురించి చెప్తారు. ఆ పాకం చెప్పడం అంటే ఈ నారికేళ పాకం, కదలీ పాకం, ద్రాక్ష పాకం అని 3 రకాలుగా ఉంటాయి. ద్రాక్ష పాకం చాలా ఈజీగా అర్థమయ్యేది. కదలీ పాకం జస్ట్ మనము ఈ పొట్టు ఒలుచుకోవాలి ఆ అరటిపండుకు. కానీ నారికేళ పాకం చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని కొడితే కానీ బయటికి రాదు. దాన్ని కొబ్బరి తీసుకొని తినడం కూడా కష్టం. అలానే అర్థం కాదు. అలాంటిది కవి లోకజ్ఞుడు అయితేనే గొప్ప ప్రతీకలను సృష్టించగలడు. పాఠకుడు కవిలాగా ఆలోచించినప్పుడే ప్రతీకల సాక్షాత్కారం కూడా చేసుకోవాలి. అంటే మనము అతని లెవెల్లో మనం ఆలోచించాలి. అప్పుడే మనకు అర్థం అవుతుంది. ఈ పద, భావ, ఊహా చిత్రాలు, ప్రతీకలు విష్కరణలో కవులకు ఉపకరించే సాధనాలు. ఇవి వేటికవే విలక్షణమై పఠితలో రసోత్పత్తిని కలిగిస్తాయి. అది కూడా చెప్పుకున్నాం కదా. దీనికంతా ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ అంటే రసోత్పత్తి అనేది చాలా ఇంపార్టెంటు. ఈ పదచిత్రాలలో, ప్రతీకల్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం ఏం చెప్పుకున్నాం, ఈ పాఠకుడు కవి మాటల్లో ధ్వనిని అందుకోవాలి. అందుకని ధ్వనిని ఆలోచనల్లో నింపాలి. అది కూడా ఎప్పుడు వస్తుంది అంటే వ్యుత్పత్తితోనే వస్తుంది. వ్యుత్పత్తి అంటే నథింగ్ బట్ ఎక్కువ పుస్తకాలు చదవాలి, కవిత్వం చదవాలి, ఎలా చెప్తున్నారో దాని వ్యాఖ్యానం చదవాలి. మనం అర్థం కాకుండా ఉంటే అలాంటప్పుడే ఓహో ఇలా చెప్తున్నారా ధ్వని, ఓహో ఇలా ఉంటుందా అనేదంతా మనకు అర్థమవుతుంది. లేదంటే అదంతా అయోమయంగానే మిగిలిపోతుంది అనమాట. కవిత్వం ఆలోచనామృతం కదా. కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చదువురికి సహృదయం అనేది ఉండాలి. కవి శబ్దంతో చెప్పేది కొంతే. పఠిత తన పరిజ్ఞానాన్ని బట్టి మిగిలిన దాన్ని ఊహించి ఆనందాన్ని ఆస్వాదించగలగాలి. కవిత్వానికి ఆనందమే పరమావధి అన్నారు. ఇంతటితో సో అందరికీ శుభం జరగాలి, అందరికీ శాంతిగా ఉండాలి. సో రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో ఈరోజు పాఠం ముగిసింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సో చెప్పండి.